సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? మన ఎంత శాతం వస్తున్నాం? 50% సర్పంచులు బీసీలే ఉన్నారు. ఇప్పుడు 51% ఎంపీడీసీలు, 51% సర్పంచులు బీసీలు, 50% ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు. ఈ 50ని కట్ చేసి దీన్ని 42 చేసుకొస్తా అని పోయిండు ఆ మునగాడు. ఆల్రెడీ 50 మన ఊర్ల పొంట గత చైతన్యం వచ్చింది. ఇక ఇప్పుడైతే అది 50, 70 కూడా అవుతుంది. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు వెలవైన రిటైర్లో నామినేషన్ వేద్దామంటే భయపడుతుంది. ఎందుకు? ఏమో ఈ బీసీలంతా ఒకటే ఇర్రా నాయన. ఇదివరకు దాకా ఆడో ఏడో కనీసం నమస్తే పటేల్ అంటాడు. ఇప్పుడు ఓడిపోతే ఆయన జరిగిపోతుంది. దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఈ బీసీ జేఏసీ బరిగీసి నిలబడ్డది కాబట్టి ఇవాళ ఊర్ల పొంట భయపడతా ఉన్నారు. బీసీలకు తల వంచి నమస్కారం చేస్తా ఉన్నారు. సోదరులారా, ఆల్రెడీ మనకు 50% దాటి వస్తున్న దాని కాడ ఇయ్యరట. మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ, అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇయ్యరట. ఏమి డ్రామా ఇది? అందుకే మీకు 42%, మీకు 42% అని ఓలేరు చెప్తా ఉన్నారు. ఎవరు ఇస్తారు మనకి 42? ఈ 15% వాళ్ళు ఇస్తారట. మొన్న కులగణనను లెక్కలు చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కులగణనని లెక్కలు చేసిండు. లెక్కలు చేసి ఏమన్నాడు? మేమంతా పెద్ద కులం వాళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో 15% ఉన్నామయ్యా అని చెప్పిండు. ఇక మనది పక్కకు పెట్టరా, మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు, మనకు పక్కకు పెట్టరు. ఆయనే చెప్పిండుగా 15% ఉన్నాయని. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నీ 15 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మాదే. నువ్వు మాకు మంచుడేందా? నువ్వు మాకు మంచుడేంది? మీరా బర్రెకు సున్నమే సావు కాదు. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరు. వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు. బర్రెకు సున్నమే సావు అవుతుందా? వీళ్ళు ఈ పెదకుల పోలు మనోళ్ళు కానే కాదు. వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే, వాళ్ళ జీవితం అంతా దోపిడే. నిజంగా వీళ్ళు మన కోసం పనిచేస్తుంటే మన ఆస్తి పెరగాలి కదా, వాళ్ళదట్ట పెరుగుతుంది.